ఎవరెక్కడ పుట్టారు, ఆయన ముస్లిమా హిందూ అని చర్చ చేసేవాడికి బుర్ర లేదని అర్థం. ఇదే బుర్రలేని తనం నుంచి హిందూ మతం పదే నేర్చుకుంటూ వచ్చింది. ఇదే తెలివి తక్కువతనాన్ని చాలాసార్లు ప్రదర్శించింది. అందుకే నువ్వు పక్కకు తొలుగు అని ఆదిశంకరుడు ఒక చండాలుడిని కాశీనగరంలో పక్కకు తొలగవా అన్నాడు. ఎందుకు? ఈ బుద్ధే. పక్కకు తొలగబడిన తర్వాత అతను జ్ఞానాన్ని చూసిన తర్వాత అతను వేసిన 2 ప్రశ్నలకి ఆచార్య జగద్గురు తల్లకిందులైపోయి కాళ్ళు పట్టుకుని చండాలోపి మమ్మ గురు, ఆయన చండాలుడు అయినప్పటికీ నాకు గురువే అని ప్రకటించాడు. అందుచేత వీళ్ళు తలుపులు మూశారు, వీళ్ళు నామదేవికి తలుపులు మూశారు, వీళ్ళు నందనారిని సజీవ దహనం చేశారు. వీళ్ళు నందనారికి శివుడు కనిపించాలని ప్రార్థిస్తే ఆ నంది ఇట్లా వంగినటువంటిది, ఇప్పుడు కూడా వంగినటువంటి నంది ఆ గుళ్ళో ఉంది. ఆయన నామదేవుడు ప్రార్థిస్తే మొత్తం ఆలయం అంతా ఇటు తిరిగిపోయిందండి. ఆయన రానివ్వకపోతే ఆయన ఆలయం వెనకాల నిలబడి నన్ను చూడనివ్వట్లేదా అని ప్రార్థన చేస్తే తిరిగిపోయింది. చొక్కమేళ కథ, ఇవన్నీ కథలా నిజమా ఎవరు చెప్పలేదు, కానీ వీళ్ళు హిందూ మతాన్ని నిర్మించారు. చొక్కమేళ వీరబ్రహ్మేంద్ర స్వామి మా అనేక సాంప్రదాయాల గుళ్ళు లేవు, అచల సాంప్రదాయాల గుళ్ళు లేవు, అయ్య వైకుందార సాంప్రదాయంలో గుళ్ళు లేవు. నేను ఎన్నో చెప్తాను ఇలాంటివన్నీ. వీళ్ళు పట్టుకొచ్చి ఈ మేము చెప్పిన పద్ధతిలో ఉండాలి, మేము చూసి చెప్తాము, ఇదిగో మా దగ్గర ఉన్న పుస్తకాలు చూసి చెప్తాం. మీరు మీ పుస్తకాల్లో నేను చెప్తున్నాను, వేదం కావచ్చు, పురాణం కావచ్చు, స్మృతులు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, దాంట్లో విద్వేషాన్ని అసమానతలను ఏవైతే ప్రేరేపిస్తున్న సూత్రాలు ఉన్నాయో వాటిని మేము అంగీకరించడం, తీసాత పారేస్తాం. అది ప్రమాణం కాదు హిందువులకి. సమానత్వాన్ని చెప్పేటువంటి విషయాలు వేదకాలం నుంచి ఉన్నాయండి మాకు, అవే ప్రమాణం. సమానత్వ సూక్తం ప్రమాణం, నువ్వు మనుస్మృతిలో రాసినటువంటి దరిద్రం కాదు. అంచేత ఇలాంటి విషయాల్ని అన్ని కలగలుపు చేసి మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చి సాయిబాబా ఈ తత్వాలన్నీ పోయి చెప్పండి, ఏమి నష్టం వచ్చిందండి మనకి? ఏమి నష్టం వచ్చింది మనకి? హిందూ మతం ఏమైనా నష్టమైందా? నేను అన్నాను మొత్తం నా ప్రశ్న అదే. సాయిబాబా గుళ్ళు ప్రతి వీధికి ఉంటాయి, చాలా ప్రాంతాల్లో విస్తారంగా అనిపిస్తాయి సాయిబాబా గుళ్ళు. వాళ్ళ బాధ ఏంటంటే ఇన్ని గుళ్ళు ఎవరికి లేవండి. దీని వల్ల నష్టం జరిగిందా హిందూ మతానికి ఏమైనా? అసలు ఇన్ని గుళ్ళు ఎందుకు ఉన్నాయని క్వశ్చన్ కూడా వచ్చింది. రాముడికి కృష్ణుడికి కట్టకుండా సాయిబాబాకి ఎందుకు కట్టారండి? హిందూ మతంలో ఇష్టదైవం అనే కాన్సెప్ట్ ఉంది. నా ఇష్టం, నాకు నచ్చింది, సరళంగా శుభ్రంగా నాకు తత్వం చెప్పాడు, పూజించుకుంటున్నాను. కానీ ఏ సాయిబాబా భక్తుడు రాముడిని వ్యతిరేకించాడు, కృష్ణుడిని వ్యతిరేకించడం, హిందూ కాకుండా పోలేదు. పచ్చి అబద్ధాలు ఇవన్నీ. ఎక్కడ లేని బ్లడీ ప్రాపకాండ చేస్తా ఉన్నారు. ఆయన కాలు ఎక్కడో తాబేలు మీద ఉన్న బొమ్మ పెడతారు, కూర్మావతారం మీద పెట్టారు అని. ఇది ఎలా ఉందంటే, ఎవరైనా హిందూ పోయి చేపల మార్కెట్ లో చేపలు తెచ్చుకుని కోసుకుని వండుకుంటే మత్స్యావతారం వండుకున్నాం అని చెప్తే ఎంత కామెడీగా ఉంటుంది. కూర్మావతారం చెప్పాడు, చెప్పలే కదా, అలా చెప్పలే కదా. ఈ వీళ్ళ భాష్యాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఈ పిచ్చి మాటలన్నీ కూడా పెట్టి కన్ఫ్యూజ్ చేసి ఆయన ముస్లిము ఆయన హిందూ దేవుడు ఎలా అవుతాడని. అసలు హిందూ దేవుడు కావాలంటే ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకుని బ్రాహ్మణై పుట్టి, బ్రాహ్మణులు కూడా పలానా శాఖలో గొప్ప శాఖలో పుట్టేలా ఉన్నారు. కృష్ణుడిని కూడా మనం చూస్తే కనుక భాగవతంలో నువ్వు యాదవుడు, నువ్వు దేవుడు ఎట్లా అయ్యావని ఎక్కిరించడం మనకు కనిపిస్తుంది. చిరాకేసి శిశుపాలుడి మీద చక్రం వేసి ఆయన 100 తప్పులు చూసి 100 తప్పులు దాటిన తర్వాత తీసేది మనిషిడు. ఆ పరిస్థితి వీళ్ళకి కూడా వస్తుంది. ఎందుకంటే ఒక మహానుభావుడిని, ఒక మహాత్ముడిని, ఒక దైవాన్ని ఇప్పుడు చేప హిందువు కాదు, ముస్లిం కాదండి. మత్స్యావతారం, కూర్మావతారం హిందువు కాదు, ముస్లిం కాదు. ఏ తాబేలైనా హిందూ ముస్లిం అవుతుందా? దేవుడు హిందూ, ముస్లిము, కాపు, కమ్మ లేకపోతే రెడ్డి అవడం. దేవుడు వీటన్నిటికీ అతీతమైనటువంటి తత్వం. అవన్నీ చేరుకోవడానికి హిందూ మతం, ముస్లిం మతం, సిక్కు మతం, ఇవన్నీ రకరకాల మతాలు మనం పెట్టుకున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వేంది బొట్టు పెట్టుకోలేదు, నువ్వేం జంజి వేసుకోలేదు అని అడిగితే అది నవ్వడానికి మనకి వస్తుంది. ఇవాళ దైవస్థాయిని ఆయన అందుకున్నాడు. హిందూ మతం ఒక్కటే ప్రపంచంలో ఒక మతం అండి, ఒక విశిష్టమైన మతం. ఏమిటంటే బయట మతాలు దేవుడు వేరు, మనం వేరు. దేవుడు వేరు, మనం వేరు. మనం దేవుడికి భయపడాలి, దండం పెట్టుకోవాలి, దేవుడు అంటే గజగజలాడిపోవాలి, దేవుడికి మొక్కుకోవాలి, వేడుకోవాలి, అంతే. కానీ హిందూ మతం ఒక మతం ప్రపంచంలో. మీరు దేవుడు కావచ్చు, మీరు దైవం కావచ్చు. 4 మహావాక్యాలు అవే చెప్తున్నాయి. అహం బ్రహ్మస్మి, తత్వమసి అని చెప్తున్నాయి. తత్వమసి అంటే అది నువ్వే, అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మాని, సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమే, ఆయన ఆత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మ బ్రహ్మమే, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే దానికి సంబంధించిన ఎరుక బ్రహ్మమే. ఇది హిందూ మత మూలసూత్రాలు. నేను అడుగుతున్నా, మూలసూత్రాలు తెలవదా ఈ శాస్త్రులకి? వీళ్ళు చదువుకోరా? అంటే మనిషి దేవుడు కావచ్చు అనే విషయం వీళ్ళకి తెలియదా? వీళ్ళు దాన్ని మార్చదలుచుకున్నారా? దాన్ని డిజైన్ చేసుకోండి. దానికి మార్గం చెప్పారండి. భూతేషు విచిత్య ధీరా ప్రత్యాస్పేలోకాదు అమృత భవంతి అని ఉపనిషత్తు చెప్పింది. ఈ సమస్త సృష్టిలో, సమస్త ప్రాణుల్లో దైవాన్ని చూసేటువంటి వాడు దేవుడు అవుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి, బ్రహ్మాన్ని తెలుసుకున్నాడు బ్రహ్మ అవుతాడు అని చెప్పారు. బ్రహ్మలో మనకు తక్కువ రకం కాదు.
యహైవ తైర్జిత సర్గో యశాం సామ్య స్థితం మనః అని గీత చెప్తుంది. ఇక్కడే స్వర్గాన్ని గెలుచుకోవచ్చు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఇక్కడ ఇహైవ తైర్జిత సర్గో యశాం సామ్య స్థితం మనః, సమానత్వాన్ని మనసులో ఉంటే వీళ్ళకి లేదు, అది వీళ్ళకి లేనిది అది. ఎందుకు? నిర్దోషం హి సమం బ్రహ్మ, బ్రహ్మం అనేది దోషం లేనిది, సమానత్వమే కలిగినది. తస్మాత్ తే బ్రహ్మణి స్థిత, అందువల్ల వారు బ్రహ్మం యందు ఉన్నారు అని. ఆ రకంగా షిరిడి సాయి బ్రహ్మానందు ఉన్నాడు, అందుకున్నాడు దాన్ని. ఆయన యొక్క తత్వం సజీవ సాక్ష్యం. ఆయన యొక్క బోధనలు తీసి చదివినిపిస్తే మనకు కనిపిస్తాయి. అంచేత ఇంత చక్కగా ఉన్నటువంటి బోధనల్ని అనేక మంది, లక్షల మంది ఫాలో అవుతూ దాంట్లో హైందవ తత్వాన్ని యొక్క నిజమైన స్వరూపాన్ని చూస్తున్నారు. అంచేత నేనేం చెప్పానంటే, సాయి భక్తులు ఎవరైతే చెప్తున్నారో, సాయి భక్తులు ఒకటే కాదండి, వీరబ్రహ్మేంద్ర స్వామి ఫాలోయర్స్, అనేక సాంప్రదాయాలు, వీళ్ళు సనాతన ధర్మానికి వ్యతిరేకులు కాదండి. నిజమైన సనాతన ధర్మం, సత్య సనాతన ధర్మం వీళ్ళ దగ్గర ఉంది. మీరు పక్కవాడిని కొట్టండి, ద్వేషించండి అని చెప్తున్నారు కదా, అది విద్వేష వినాశన ధర్మం. ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో సాయిబాబా దేవుడు కాదని కానీ, లేకపోతే నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేటువంటి దరిద్రపు సిద్ధాంతాన్ని కానీ, పక్కవాడిని ద్వేషించు కొట్టు అని చెప్పేటువంటి మాటలు కానీ ఎవరైతే చెప్తున్నారో, హిందూ మతం లేవు, మా విద్వేషావాయి నువ్వు ద్వేషించకూడదని ఉంది. మీరు ద్వేషిస్తున్నారు కదా, అంచేత మీరు హిందువులు కాదు. అంచేత మీరు గుర్తుపెట్టుకోండి, సాయిబాబాని విమర్శించేవారు, లేకపోతే అసమానత్వాన్ని ఎత్తి చూపించేవారు, ద్వేషాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది సనాతన ధర్మం కాదు, వినాశన ధర్మం. ఇది సనాతన ధర్మం, ఇది ప్రమాణం. మీరు ఒక తత్వాన్ని మీరు చూసినప్పుడు దాంట్లో సమానత్వం చెప్తున్నారా, దాంట్లో ద్వేషం చెప్తున్నారా, ద్వేష రాహిత్యం చెప్తున్నారా మీరు చూసుకోండి. ద్వేష రాహిత్యం చెప్తే కనుక మీరు ఖచ్చితంగా ఇది సనాతన ధర్మాన్ని గుర్తుపట్టండి. సాయిబాబా పుస్తకాలు చదువుకుంటే దాంట్లో ఎక్కడన్నా ద్వేషం ఉందా, ఎక్కడన్నా దాంట్లో అసమానత్వం ఉందా మీరు చూడండి, లేదు. అది అంచేత అది సనాతన ధర్మం, దాన్ని వ్యతిరేకించేది వినాశన ధర్మం. అంచేత వాళ్ళని వినాశన ధర్మంగా గుర్తుపట్టండి అని చెప్తున్నాను నేను. వినాశన ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్ళు డిక్లేర్ చేసి చెప్పుకోవాలి, మేము మహావాక్యాలు వ్యతిరేకిస్తున్నామని చెప్పుకోవాలి. ఇంకో విషయం చెప్తున్నానండి, నేను మొత్తం ఈ ప్రచారం అంతా ఆపేస్తానని చెప్పాను. సాయిబాబాకి వ్యతిరేకంగా మాట్లాడతాను, మొత్తం అంతా తీసి పక్కన పెట్టేస్తాను మీకు కావాలంటే. ఏం విషయం చెప్పి ఏమిటంటే మీరు ఒకటే చూపించాలి. 100 ఏళ్ళు అయిందండి ఆయన, 100 ఏళ్ళు దాటింది కూడా వారు పరమపదించి. ఆ మహనీయుడు తన జీవిత కాలంలో, మీ దగ్గర సచ్చరిత్ర ఉంది, వేరే సాక్ష్యాలు ఉన్నాయి, ఒక్క వ్యక్తినైనా మతం మార్చినట్టుగా ప్రూఫ్ చూపించాడు. మత మార్పిడి అనేది బాగా 1% ఒక్క వ్యక్తినైనా ఆయన మతం మార్చాడు, సనాతన ధర్మం నుంచి ముస్లిం మతానికి, మతం మార్చాడు, క్రైస్తవ మతంలో మార్చాడు అని. కానీ ఎక్కడైనా సాయి ఆలయాలు మనకు తెలిసిన ఇన్ని ఆలయాలు ఉన్నాయి. సాయి ఆలయం లేని ఊరు కానీ చెప్పాలంటే ఒక కాలనీ కానీ లేదేమో, అన్ని ఆలయాలు ఉన్నాయేమో, అన్ని ఆలయాలు ఉన్నాయి సాయివి. చాలా విఖ్యాతమై విరాజిల్లుతున్నాయి, ఎప్పుడు కూడా కోట్ల మంది భక్తులు దర్శిస్తున్నారు. ఈ ఆలయాల్లో ఎక్కడైనా మత మార్పిడి చేసినట్టుగా మీరు రుజువు చూపించండి, మేము తప్పైందని చెప్పి మేము విత్డ్రా చేసుకుంటాం. అవేమీ లేనప్పుడు మీకు సిగ్గు లేదా? ఇన్ని సంవత్సరాల నుంచి హిందూ మతంలో గొప్ప ధర్మాలను ఎత్తిపడుతున్నటువంటి ఈ యొక్క తత్వం మీద రాళ్ళు వేయడానికి మీకు సిగ్గు లేదా? మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకుంటారు ఈ మాటలు అనడం ద్వారా. అంచేత ఈ వినాశన ధర్మీయులకు ఏం చెప్తున్నారంటే, వినాశన ధర్మానికి సంబంధించినటువంటి యూట్యూబర్స్ని వాళ్ళని బహిష్కరించండి, ఆ వీడియోలు చూడకండి. సనాతన ధర్మాన్ని, సమానత్వాన్ని, విద్వేష సాహిత్యాన్ని మనం ముందుకు తీసుకెడతామని హిందువులందరికీ నేను హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున నేను నమస్కారం చెప్పి చెప్తున్నాను.